హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 683కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ చాలా ఉన్నాయి. అందులో మెయిన్గా చూసుకుంటే ఎక్కువ రియల్మీ నుంచే ఉంది అనమాట. సో ముందుకు వచ్చేసరికి రియల్మీ నేను కవర్ చేస్తాను. ఆ తర్వాత సమయం మిగిలితే మిగిలిన టెక్ న్యూస్ని అయితే మనం కవర్ చేద్దాం. రియల్మీ ఈరోజు ఇండియాలో 4 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. అదే సేమ్ టైం వీళ్ళు చైనాలో కూడా ఒక 3 ప్రోడక్ట్స్ అనుకుంటా అక్కడ కూడా అయితే లాంచ్ చేశారు. 1 by 1 నేను చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోతాను. ముందుకు వచ్చేసరికి రియల్మీ నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రియల్మీ స్మార్ట్ టీవీ. సో ఈ స్మార్ట్ టీవీని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో వచ్చేసరికి వీళ్ళు 2 సైజుల్లో అయితే తీసుకొచ్చారు. ఒకటి 32 ఇంచెస్, ఇంకోటి వచ్చేసరికి 43 ఇంచెస్. సో ఈ రెండిట్లోనూ మనకి 32 ఇంచెస్ వస్తే హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అదే 43 ఇంచెస్ వచ్చేసరికి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. సో ఈ రెండిట్లోనూ మనకి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఈ సైజు అలాగే ఈ హెచ్డి, ఈ రెండే మనకి డిఫరెన్స్ అనమాట. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే రెండిట్లోనూ మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. రెండిట్లోనూ సేమ్ ప్రాసెసర్, సేమ్ ర్యామ్, అలాగే మొత్తం కంటెంట్ కూడా సేమ్ అయితే యూజ్ చేశారు. ఈ టీవీలోని ప్రాసెసర్ చూస్తే వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేసామంటున్నారు. ప్రాసెసర్ మోడల్ నెంబర్ ఎంత అనేది అయితే వీళ్ళు చెప్పట్లేదు, కానీ ఇది వచ్చరికి మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో జీపీ వచ్చరికి మాలి 470 MP3 ఈ జీపీని అయితే యూజ్ చేశారు. ఇంకా పిక్చర్ టెక్నాలజీ కోసం వీళ్ళు వచ్చరికి క్రోమా బూస్ట్ ని తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. క్రోమా బూస్ట్ అంటే మనం రియల్మీ మొబైల్స్ లో మనం కెమెరాస్ లో చూడొచ్చు. సో కలర్స్ ని కొంచెం బూస్ట్ చేసి అయితే చూపిస్తుంది. అదే రకంగా మనకి పిక్చర్ క్వాలిటీ ఏదైతే మనం వీడియోస్ వాచ్ చేస్తామో వాటిని కలర్ ని ఇంకొంచెం బూస్ట్ చేసి అయితే ఈ క్రోమా బూస్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ టెక్నాలజీని అయితే వీళ్ళు టీవీలో తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వచ్చరికి ఇది మనకి డిటిఎస్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 24 వాట్ అవుట్పుట్ మనకి 4 స్పీకర్స్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇంకా ఓఎస్ వచ్చేసరికి మనకి ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ తో వస్తుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి ఎటువంటి ఓఎస్ అయితే తీసుకురాలేదు, అంటే ఆండ్రాయిడ్ ప్యూర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టపడుతుంటారో టీవీ ఓఎస్ లో, సో వాళ్ళకి వచ్చేసరికి ఇది బాగా నచ్చుతుందని చెప్పాలి. ఇందులో వచ్చేసరికి బిల్ట్ ఇన్ మనకి గూగుల్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. అలాగే క్రోమ్ కాస్ట్ కూడా అయితే వీళ్ళు బిల్ట్ ఇన్ అయితే ఇస్తున్నారు. 2 టీవీలోనే మీకు ఈ ఫీచర్స్ అన్ని అయితే ఉంటాయి. ఇక అలాగే ఓటీఏ అప్డేట్స్ కూడా వీళ్ళు అందిస్తామంటున్నారు. ఇక రెండిట్లోనూ వైఫై చూస్తే సింగిల్ బ్యాండ్ వైఫైతో వస్తుంది. బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది. ఇక రిమోట్ కూడా మీకు వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ అలాగే బ్లూటూత్ సపోర్ట్ అయితే పనిచేస్తుంది. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి మీకు HDMI పోర్ట్లు 3 ఉంటాయి. ఏవీ పోర్ట్ ఒకటి ఉంటుంది. అలాగే టూనర్ పోర్ట్ ఒకటి ఉంటాయి. USB పోర్ట్లు 2 ఉంటాయి. ఇక ల్యాన్ పోర్ట్ ఒకటి ఉంటుంది. అలాగే ఆడియో అవుట్కి వచ్చేసరికి మీకు SPDF1 పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇక 2 టీవీలు మీకు 32 కానివ్వండి 43 కానివ్వండి LED టెక్నాలజీతోనే వస్తాయి. ఇక వీటిని వచ్చేసరికి వీళ్ళు ఈ జూన్ 2వ తారీఖు నుంచి వీటిని సేల్లోకి తీసుకురాబోతున్నారు. ఫ్లిప్కార్ట్ అండ్ realme.comలో సేల్లోకి తీసుకురాబోతున్నారు. వీళ్ళు త్వరలో వచ్చేసరికి ఆఫ్లైన్ స్టోర్ ద్వారా కూడా వీటిని అయితే సేల్కి తీసుకొస్తామంటున్నారు. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే ఇందులో మనకి 32 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 12,999 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకా మరొకటి 43 ఇంచెస్. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 21,999 అంటే రూపాయి తగ్గించి 22,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో ప్రైజెస్ ఎక్కువైనాయి అని చెప్పలేము, అలాగని చెప్పేసి తక్కువ ప్రైస్కి తెచ్చారని చెప్పలేము. అక్కడ వచ్చేసరికి మనకి షామీ కానీ అలాగే వియూ కానీ చూస్తే సేమ్ ఇవే ప్రైజెస్లో అయితే వాళ్ళు కూడా తీసుకొచ్చారు. బట్ అసలు ఇందులో మనకి కొంచెం నాకు బెటర్ అనిపించింది ఏంటంటే మనకి ఇందులో ఏదైతే 43 ఇంచెస్ ఉందో ఇది 22,000కే తీసుకొచ్చారు. అది మనకి షామీలో చూసుకుంటే MI టీవీ 4A Pro సేమ్ ప్రైస్కే అయితే దొరుకుతుంది. బట్ అసలు దాంట్లోనే దీంట్లో చూస్తే మనకి కొన్ని డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ఇందులో అసలు మనకి 4 స్పీకర్లు వస్తున్నాయి. అలాగే మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మరొకటి క్రోమా బూస్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి అలాగే స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టపడతారో, అంటే ఇది వచ్చేసరికి మనకి ప్యాచ్ వాల్తో వస్తుంది. షామీ వచ్చేసరికి ఈ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ప్యూర్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి సో ఇవన్నీ వీటికి ప్లస్ అని చెప్పాలి ప్రజెంట్ చూసుకుంటే. ఇక తర్వాత వీళ్ళు ఒక పవర్ బ్యాంక్ని అయితే తీసుకొచ్చారు. గతంలో వచ్చేసరికి ఈ పవర్ బ్యాంక్ని తీసుకొచ్చారు కదా, సేమ్ ఇదే డిజైన్లో సేమ్ ఇంచుమించు ఇదే పవర్ బ్యాంక్ అని చెప్పాలి. దీన్ని వచ్చేసరికి వీళ్ళు పవర్ బ్యాంక్ 2 అని చెప్పి అయితే పిలుస్తున్నారు. ఆ పవర్ బ్యాంక్ని అయితే వీళ్ళు ఇప్పుడు లాంచ్ అయితే చేశారు. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మీకు 18 వాట్ 2-వే క్విక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందంటే లో కరెంట్ మోడ్ని అయితే తీసుకొచ్చారు అనమాట. ఏవైతే వీళ్ళ దగ్గర ఉన్న IoT డివైసెస్ ఉన్నాయో వీటి కోసం వచ్చేసరికి లో పవర్ మోడ్ని అయితే తీసుకొచ్చారు. దానికోసం ఇందులో ఉన్న ఏదైతే పవర్ బటన్ ఉందో సో దీన్ని మనం 2 సార్లు ట్యాప్ చేశారంటే సో లో పవర్ అనేది వాటికైతే చేరుతుంది. ఇది ఒక ఫీచర్ని వీళ్ళు యాడ్ చేసి దీన్ని తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. ఈ రోజు నుంచే వీటిని వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలకి నుంచి వీటిని సేల్కి తీసుకొచ్చారు. హెడ్ టు వెయిట్ అని చెప్పేసి వీళ్ళు తీసుకొస్తారు. ఆ రకంగా అయితే దీన్ని సేల్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇక వాటి ప్రైస్ చూస్తే మనకి 999 అంటే దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 1,300 రూపాయలు పెట్టారు. ఒక విధంగా కంపేర్ చేసుకొని చూస్తే దీన్నే వీళ్ళు ప్రైస్ తగ్గించి ఒక లో పవర్ మోడ్ని యాడ్ చేసి తీసుకొచ్చారని చెప్పాలి. సేమ్ ఫీచర్స్ ఇందులో ఏం ఫీచర్స్ అయితే ఉన్నాయో ఎంతమంది తీసుకొచ్చిన 1,300 రూపాయల డివైస్లో హైవే ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉన్నాయి. బట్ వచ్చరికి దీని ప్రైస్ తగ్గించి మళ్ళీ అమ్మేది కన్నా దీనికి పేరు మార్చి అమ్మితే ఇంకా బెటర్ కొత్త డివైస్ని తీసుకొచ్చాం అనేది కూడా ఉంటుందని చెప్పి భావించినట్టుంది రియల్మీ వచ్చేసరికి. సో అందువల్ల వచ్చరికి 1,000 రూపాయలకే ఈసారి వచ్చేసరికి అదే పవర్ బ్యాంక్ని 1,000 రూపాయలకి ఇప్పుడు అమ్ముతున్నారని చెప్పాలి, పవర్ బ్యాంక్ 2 అని పేరు మీద. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది రియల్మీ బడ్స్ ఎయిర్ నియోన్ అయితే తీసుకొచ్చారు. సో ఇవి కూడా ఏం లేదు, గతంలో తీసుకొచ్చిన
రియల్మీ ఎయిర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవే ఎయిర్ బడ్స్ని వచ్చేసరికి వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసేసి అలాగే టైప్ సి పోర్ట్ తీసి ఇక్కడ వచ్చేసరికి మైక్రో ఎస్బీని యాడ్ చేశారు. అంతే, మీకు డిఫరెన్స్ ఇంకే డిఫరెన్స్ ఉండదు. మనకి వైర్లెస్ ఛార్జింగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ కొనుక్కోవచ్చు. వీటి ప్రైస్ కూడా వీళ్ళు వచ్చేసరికి 2999, అంటే రూపాయి తగ్గించి 3000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్కి మంచి ప్రైస్ అని చెప్తాను. కొంతమంది ఎక్కువైంది అనుకుంటున్నారు కానీ ఎక్కువేం కాలేదు. ఈ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ చాలామంది వాడరు. నా దగ్గర వైర్లెస్ డాక్ ఉన్నప్పటికీ నేను ఇన్ని వైర్లెస్ ఛార్జింగ్ అయితే పెట్టను, డైరెక్ట్గా వైర్డ్ ఛార్జ్ అయి పెడుతుంటాను. సో వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చినప్పటికీ అనవసరం, వాచ్కి అయితే కావాలి కానీ వీటికైతే అవసరం లేదు. సో ఆ ప్రైస్కి అయితే 3000 రూపాయలు మీరు మంచి ఇయర్ ఫోన్స్, ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం అక్కడ తీసుకోవచ్చు. మీకు మంచి బేస్ ఉంటుంది, అలాగే ఆడియో కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఇందులో సరికి వీళ్ళు 13mm డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. లో లేటెన్సీ ఫీచర్ను కూడా తీసుకొచ్చారు. అలాగే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా దీనికైతే సపరేట్ మైక్ కూడా ఉంటుంది, డెడికేటెడ్ మైక్, అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. అలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో వీటిని కూడా ఈ రోజు నుంచి అయితే వీళ్ళు సేల్ తీసుకొచ్చారు. హెడ్ టు వెయిట్ అని చెప్పేసి వీళ్ళు ఈ సేల్ మధ్యాహ్నం 3ంటికి అయితే తీసుకొచ్చారు. అందులో సరికి మీకు వైట్ కలర్ ఒకటే వీళ్ళైతే సేల్కి తెచ్చారు. ఇందులో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కూడా అయితే ఉంది. సో అవి కావాలి అనుకుంటే మీరు నెక్స్ట్ సేల్ వరకు వెయిట్ చేయాలి. ఫ్లిప్కార్ట్ అండ్ రియల్మీ.com లో ఇవి మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇక తర్వాత మరొకటి చెప్పుకోవాల్సింది రియల్మీ వాచ్. సో దీని గురించి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మేజర్గా దీని ప్రైస్ ఎంత ఉంటుందో అని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని కూడా ఈ రోజు అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వాచ్లో డిస్ప్లే TFT డిస్ప్లేతో అయితే తీసుకొచ్చారు. కంప్లీట్ టచ్ డిస్ప్లే ఇది, అలాగే కలర్ డిస్ప్లేతో అయితే ఈ వాచ్ వస్తుంది. ఇక ఈ డిస్ప్లేకి వచ్చేసరికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొడక్ట్ చేశారు. ఇది కూడా మనకి 2.5D కరువు తిరిగి అయితే ఉంటుంది. ఇక ఈ వాచ్లోని వాచ్ ఫేసెస్ వచ్చేసరికి వీళ్ళు 100 పైనే వాచ్ ఫేసెస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఈ వాచ్ ఫేసెస్ మీరు కావాలనుకుంటే వీళ్ళ IoT అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే రియల్మీ లింక్ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని దాంతో సింక్ అయిన తర్వాత మీరు వాచ్ ఫేసెస్ అయితే దీనికి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి 24/7 హార్ట్ రేట్ మానిటర్ అయితే ఉంటుందన్నారు. రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్ అయితే ఉంటుంది. అలాగే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ కూడా దీన్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ఇంటెలిజెంట్ యాక్టివిటీ ట్రాకర్ కూడా ఉందంటున్నారు. అలాగే 14 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇందులో అయితే తీసుకొచ్చారు. ఇక స్మార్ట్ నోటిఫికేషన్ కూడా అయితే ఉంది. మీరు ఈ స్మార్ట్ నోటిఫికేషన్ ద్వారా మీ నోటిఫికేషన్ అలర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు వాచ్లో అయితే చూసుకోవచ్చు. ఇక అలాగే మనం ఈ వాచ్తో మ్యూజిక్ అండ్ కెమెరాను కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి వీలైతే చెప్తున్నారు. ఇంక ఈ వాచ్లో మనం బ్లూటూత్ చూసుకుంటే బ్లూటూత్ 5.0తో అయితే వస్తుంది. అలాగే మీకు ఆండ్రాయిడ్ OS 5 పైన ఉన్న అన్ని డివైస్కి వచ్చేసరికి ఈ వాచ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇందులో IP68 రేటింగ్ కూడా ఉంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి 7 నుంచి 10 రోజుల వరకు వస్తుంది అంటున్నారు. పవర్ సేవింగ్ మోడ్ కూడా ఈ వాచ్లో అయితే ఉంది. అది యూజ్ చేసి 20 డేస్ అయితే వస్తుంది అంటున్నారు. ఇంక ఈ వాచ్లో మనం చూసుకున్నట్టయితే కలర్స్, స్ట్రాప్ కలర్స్ వచ్చేసరికి 4 కలర్స్ అయితే ఇచ్చారు. బ్లూ, బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్. సో ఈ 4 కలర్ స్ట్రాప్స్తో అయితే దొరుకుతాయి. స్ట్రాప్స్ అనేవి మనం విడిగా అయితే కొనుక్కోవాలి. వాటి ప్రైస్ వచ్చేసరికి రూపాయి తగ్గించి 500 రూపాయలు పెట్టారు. ఇక వాచ్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 3999, అంటే రూపాయి తగ్గించి 4000 రూపాయల వరకు ఈ వాచ్ ప్రైస్ అయితే పెట్టారు. నేను 3000 లోపు తీసుకొస్తారనుకున్నాను వాచ్ ప్రైస్ వచ్చేసరికి. బట్ వచ్చేసరికి ఇందులో ఫీచర్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అంటే IP68 రేటింగ్ కానివ్వండి, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ కానివ్వండి, అలాగే 100 పైన వీళ్ళు వాచ్ ఫేసెస్ని అయితే తీసుకొచ్చారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే వాచ్ ఓకే మనకి బాగానే ఉందనిపిస్తుంది. అయినా 3500, 3600 అలా పెట్టుంటే బాగుండి అనిపించింది. బట్ ఒకసారి 4000 దాకా ఉంది. సో చూడాలి, మరి వాచ్ మన దగ్గర లేదు కాబట్టి చెప్పలేము. వాచ్ వచ్చినప్పుడు లేకపోతే ఇది సేల్లోకి వచ్చినప్పుడు కొని చెప్పాలి. సేల్స్ అనేవి మీకు జూన్ 5వ తారీఖు నుంచి అయితే వీటి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మనకి రియల్మీ.com అలాగే ఫ్లిప్కార్ట్లోను వీటి సేల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇవి మన ఇండియాలో లాంచ్ చేసిన 4 ప్రోడక్ట్స్. దీంతో పాటు వీళ్ళు వచ్చేసరికి ఒక సౌండ్ బార్ను కూడా అయితే టీచ్ చేశారన్నమాట ఇక్కడ వచ్చేసరికి. సో దీని ప్రైస్ ఎంత ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ వీళ్ళు 100 వాట్ అవుట్పుట్ ఉన్న సౌండ్ బార్ని అయితే వీళ్ళు త్వరలో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డు, వాట్ నాట్ టు డు. ఇక ఇది కాక వీళ్ళు చైనాలో వచ్చేసరికి 3 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. అందులో ఒకటి వచ్చేసరికి ఇక్కడ మనకు లాంచ్ చేసినట్టుగానే అక్కడ పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. పవర్ బ్యాంక్ అది వచ్చేసరికి ఇక్కడ మనకి 18 వాట్ పవర్ బ్యాంక్ లాంచ్ చేస్తే అక్కడ వచ్చేసరికి 30 వాట్ పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. అది కూడా 10,000 mAh బ్యాటరీతోనే ఆ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. ఇక అలాగే రియల్మీ బడ్స్ క్యూని కూడా అక్కడైతే లాంచ్ చేశారు. ఇది ఇక్కడైతే లాంచ్ చేయలేదు. సో దాని ప్రైస్ అక్కడ వీళ్ళు తక్కువ ప్రైస్లోనే పెట్టారని చెప్పాలి. 1370 రూపాయలకి అక్కడ వీళ్ళు వచ్చేసరికి ఈ రియల్మీ బడ్స్ క్యూని అయితే తీసుకొచ్చారు. ఇది కూడా మనకి లో లేటెన్సీ మోడ్తో వస్తుంది. అలాగే 20 అవర్స్ మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. 10mm డ్రైవర్తో అయితే వస్తుంది. సో వీటికి వచ్చేసరికి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. మనకి అక్కడ చూస్తే రెడ్మీని లాంచ్ చేసింది, రెడ్మీ బడ్స్ S అని చెప్పేసి. సో అవి 1100 రూపాయలకి ఏమో చైనాలో లాంచ్ చేసింది. సో దానికి పోటీగా వీళ్ళు వచ్చేసరికి ఈ రియల్మీ బడ్స్ క్యూని అయితే లాంచ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇవి కూడా టచ్ కంట్రోల్తోనే వస్తాయి. ఇక అలాగే రియల్మీ X50 ప్రోలో వీళ్ళు ప్లేయర్ ఎడిషన్ తీసుకొస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అది కూడా వీళ్ళు వచ్చేసరికి అక్కడైతే లాంచ్ చేశారు. ఎవరైతే గేమ్ లవర్స్ ఉంటారో వాళ్ళ కోసం దీన్ని తీసుకొచ్చారన్నమాట. ఇంతకుముందు తీసుకొచ్చిన రియల్మీ X50 ప్రోనే కొంచెం వీళ్ళు వచ్చేసరికి కెమెరాస్ని చేంజ్ చేసి అలాగే లోపల వచ్చేసరికి మనకి థర్మల్ మేనేజ్మెంట్ని ఇంకొంచెం కవర్ చేస్తూ
చేస్తూ పర్ఫార్మెన్స్ని పెంచుకుంటూ దీన్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో వీళ్ళు వచ్చేసరికి వేపర్ ఛాంబర్ని అయితే యూజ్ చేశారు. వీళ్ళు గ్రాఫిట్ థర్మల్ మేనేజ్మెంట్తో దీన్ని తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంకా వీటి ప్రైస్ కనుక అక్కడ చూస్తే 6GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 28,700 రూపాయలు పెడితే 8GB వేరియంట్ ప్రైస్ 32,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో 12GB వేరియంట్ కూడా తీసుకొచ్చారు. దాని ప్రైస్ వచ్చేసరికి 35,100 అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మరి ఈ ప్లే ఎడిషన్ని మన ఇండియాలో తీసుకొస్తారా లేదా చూడాలి. తెచ్చినా ఎంత ప్రైస్ పెడతారో కూడా గమనించాలి. ఇక అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ని వీళ్ళు రేపు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది యూరోప్లో అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి మరో పోర్షన్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. దీని ప్రకారం చూస్తే వీళ్ళు 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అందులోని ప్రాసెసర్ కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ 855+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిందే ఈ మొబైల్ వచ్చరికి 60x డిజిటల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. పెరిస్కోప్ లెన్స్తో ఫస్ట్ రియల్మీ నుండి రాబోతున్న మొబైల్ ఇదే అని చెప్పాలి. సో ఇది రేపు దీని ప్రైస్ ఎంత పెడతారు చూడాలి. యూరోప్లో కాబట్టి ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో మన ఇండియాలోకి వచ్చాక ప్రైస్ తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక్కడతో మనకి రియల్మీ న్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత న్యూస్కి అయితే వెళ్ళిపోతాం. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 హై క్వాలిటీ ఇమేజెస్ అయితే మనకి బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ చూస్తే మనకి చాలా షార్ప్గా ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనేది అయితే కనిపిస్తుంది. రేర్ సైడ్ చూసుకుంటే మనకి 3 కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అనమాట పెద్దగా. సో సైడ్ వచ్చేసరికి ఇంకో కెమెరా అయితే ఉంది. అంటే క్వాడ్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మనకి డిస్ప్లే కూడా చూసుకుంటే ఇంతకుముందు వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొస్తారని చెప్పేసి మనకి గతంలో వచ్చిన ఇమేజెస్ బట్టి బయటకు వచ్చింది కదా. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి కరుడు డిస్ప్లేతోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సైడ్ చూసుకుంటే మనకి లైట్గా కరువు తిరిగి అయితే ఈ మొబైల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అలాగే టాప్లో చూస్తే మనకి పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫినిటీ ఓ అనమాట, అది సెంటర్లో అయితే ఉంది. సో మనకి ఈ రకంగా అయితే ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి. సో తర్వాత చూసుకుంటే iOS యూజర్స్ కోసం అనమాట. యాపిల్ iOS యూజర్స్ వచ్చేసరికి ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎవరైతే జైల్ బ్రేక్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వచ్చేసరికి జైల్ బ్రేక్ అయితే హ్యాకర్స్ రిలీజ్ అయితే చేశారు. అన్కవర్ అని చెప్పేసి జైల్ బ్రేక్ని అయితే తీసుకొచ్చారు. దీన్ని మీరు మ్యాక్బుక్లో కానీ విండోస్లో కానీ లేకపోతే డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి కూడా దీన్ని జైల్ బ్రేక్ అయితే చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీరు సిడిఐ ఇన్స్టాల్ చేసుకొని యాపిల్ మొబైల్లో మీరు ఏవైతే ఇప్పుడు వరకు రాని యాక్సెస్ ఉన్నాయో అవన్నీ యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకి iOS 11 నుంచి ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన iOS 13.5 వరకు ఈ జైల్ బ్రేక్ అయితే పనిచేస్తుంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 2 వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకురాబోతున్న సంగతి తెలుసు. వచ్చేసరికి జూలై నెలలో వీళ్ళు తీసుకొస్తారని చెప్పి గతంలో మనకి కొన్ని పోస్టర్ ద్వారా కూడా అయితే లీక్ అయింది కదా. జూలై నెలలో మనకి వీళ్ళు OnePlus Z అనే మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు తీసుకురాబోతున్న OnePlus బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కి వీళ్ళు OnePlus బడ్స్ అని పేరు పెట్టినట్టుగా అయితే వస్తుంది. వాటిని వచ్చేసరికి OnePlus బడ్స్ అని చెప్పి పిలవాలి. ఇక్కడ వచ్చేసరికి దానికి సంబంధించిన డ్రాయింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. చూస్తే మనకి రీసెంట్ గా వివో కూడా ఒక బ్లూటూత్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తీసుకురాబోతుంది. సో వాటిలాగా అయితే అనిపిస్తుంది డిజైన్ పరంగా చూస్తే. చూడాలి మరి ఇవి ఎలా ఉంటాయి అనేది. ట్రాన్స్ చూసుకుంటే మనకి జియో నుంచి జియో మార్ట్ అని చెప్పి తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మన టెక్ న్యూస్ లో మాట్లాడుకుంటే ఇంతకుముందు వచ్చేసరికి వీళ్ళు ముంబై అంటే మహారాష్ట్రలో వచ్చేసరికి కొన్ని ఏరియాలో దీన్ని టెస్ట్ కూడా అయితే చేశారు. ఇప్పుడు అఫీషియల్ గా అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మొత్తం వచ్చేసరికి ఇండియాలోని 200 టౌన్స్ అంటున్నారు, 200 సిటీస్ వరకు వీళ్ళు వచ్చేసరికి ఈ గ్రాసరీ సర్వీస్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట జియో మార్ట్ ద్వారా. సో మీరు ఎప్పుడు ఏమైనా ఇంట్లో కూర్చొని గ్రాసరీ ఆర్డర్ చేయాలంటే నేనైతే ఇక్కడ బిగ్ బాస్కెట్ని అయితే ఆర్డర్ చేస్తుంటాను. రీసెంట్గానే మాకు ఇక్కడ డీమార్ట్ కూడా అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి జియో మార్ట్ కూడా మాకు ఇప్పుడు ఇక్కడైతే పనిచేస్తుంది. మీరు దీనికోసం ప్రత్యేకించి వీళ్ళు అప్లికేషన్ అయితే ఏం తీసుకొచ్చినట్లేరు. అప్లికేషన్ అయితే నేను సెర్చ్ చేస్తే దొరకలేదు. డైరెక్ట్గా మీకు బ్రౌజర్లోకి వెళ్ళి మీరు jiomart.comలోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా సిటీలో ఉండి మీకు అవైలబుల్లో ఉందో లేదో మీరు అక్కడైతే చూసుకోవచ్చు. పిన్ కోడ్ కొట్టంగానే మీకు అవైలబిలిటీ ఉందా లేదనేది అక్కడైతే తెలిసిపోతుంది. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.